బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది. పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ. తిరుపతి రామాపురం డంపింగ్ యార్డ్ను మున్సిపల్ శాఖ మంత్రి గ్రీన్ అంబాసిడర్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల టన్నుల ఎగసిన గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలపై 10 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారని అన్నారు. మన ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి అమలు చేశారని, అలాగే 2014-19 సంవత్సరాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు చేశామని, అనేక పరికరాలు కూడా మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగిందని, గత ప్రభుత్వం వాటికి పక్కన పడేసిందని ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో ప్రకటించారని, 365 రోజుల్లో మన రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తను క్లీనింగ్ చేస్తామని తెలిపారని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరులో అన్ని కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, తిరుపతి జిల్లాలోని రామాపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించుటకు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ స్వయంగా పరిశీలించుటకు వచ్చారని, మొన్ననే ఢిల్లీలో వేస్ట్ మేనేజ్మెంట్పై పరిశీలించి అధికారులతో మాట్లాడి మన రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవకాశాలపై పరిశీలిస్తున్నారని తెలిపారు. రామాపురం డంపింగ్ యార్డ్ను వేస్ట్ టు ఎనర్జీ తయారీ చెత్త నుండి సంపద సృష్టించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 3 మంత్స్కి ఒకసారి వస్తుందంటే మన 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, మొన్నే 3 డేస్ బ్యాకే వాళ్ళ తరఫున 140, ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టడం అంటే దారుణం. కట్టేశాము. ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఏదైతే బ్యాలెన్స్ ఇల్లు కట్టాలో దానికి యాక్చువల్ లోన్స్ ఇస్తామన్నారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. రేపు విజయదశమి రోజుకి యాక్చువల్గా 430, 365 ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం. కొందరికి ఏం చేశారంటే ఈ 365, 430 ఇచ్చినోడికి 1 సెంట్ ఇస్తామని సెంట్ ఇచ్చేశారు. ఇక్కడ ఇక్కడ ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. గందరగోళంగా ఉంది. నిన్నే టిట్కో ఎండీ గారితో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాను. రివ్యూ చేసి ఒక 15 రోజులు ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ చేయండి. ఎవరు ₹1,00,000 కట్టారు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర లోన్ రైజ్ చేశారు, ఎవరికి ఇల్లు ఆ డేటా తీశారు. కాబట్టి ఈ నెలాఖరికి రాష్ట్రంలో ఉన్న 100